హలో అందరికీ నేను ఈ బర్త్డే డెకరేషన్ చేస్తుంటే నాకు ఒకటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు మేమందరం కలిసి మా కజిన్స్ బర్త్డేకి డెకరేషన్ చేస్తున్నవన్నీ. సో అప్పట్లో అయితే హ్యాపీ బర్త్డే బ్యానర్స్ ఉండేవి కాదు కదా. అప్పట్లో చార్ట్ మీద హ్యాపీ బర్త్డే అని చెప్పి వాళ్ళ నేమ్ రాసేవాళ్ళం అనమాట. ఇంకా ఫ్లవర్స్ కోసం అయితే అందరి ఇంటికి వెళ్ళి ఫ్లవర్స్ అన్నీ ఏరుకొని వచ్చి ఒక దగ్గర గ్యాదర్ చేసేవాళ్ళం. ఇంకా అయితే గిఫ్ట్స్ అయితే ఎలా అరేంజ్ చేసేవాళ్ళం అంటే ఇంకా అవి కామెడీ. మ్యాచ్ బాక్స్లో 1 రూపీ పెట్టివ్వడం, ఇంకా పావలా చాక్లెట్స్ ఒక 4 కొనడం, ఇంకా మిక్చర్ ప్యాకెట్ 1 రూపీది, ఇంకా 1 రూపీ పికిల్ ప్యాకెట్, ఇంకా పోలో రింగ్స్, ఇంకా రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, స్కేలు, పెన్సిలు, ఎరేజరు మహా అయితే 20 రూపీస్ 10 రూపీస్ కన్నా ఎక్కువ అయ్యేది కాదు. అప్పట్లో ఆ ఎంజాయ్మెంటే వేరు అసలు. ఆ గిఫ్ట్స్ కూడా ఇంకా ట్రెజర్ హంట్ గేమ్ పెట్టేసి ఇచ్చేవాళ్ళం. ఒక్కొక్క గిఫ్ట్ దొరుకుతుంటే ఇంకా సూపర్ ఎంజాయ్మెంట్ అసలు. మీ కజిన్స్లో కూడా ఇలా ఎవరైనా చేసి ఉంటే కిందన కామెంట్ చేయండి అండ్ వాళ్ళకి ఈ వీడియో ట్యాగ్ చేయండి. అండ్ కేక్స్ అయితే ఇప్పట్లో పేస్ట్రీలు తొక్క తోలు బోల్డ్ ఉన్నాయి. అప్పట్లో అయితే ఏ కేక్ అందంగా కనిపిస్తే ఆ కేక్ తెచ్చి కోయించి తినేయడమేని ఫుల్గానే. ఇప్పుడులా ఫొటోస్ కోసం టైం వేస్ట్ చేయడం అలా ఏం ఉండేది కాదు. మహా అయితే కీప్యాడ్ సెల్లోని కెమెరా ఉండేది. ఒక 2, 3, 4 ఫోటోల కన్నా ఎక్కువ తీసేవాళ్ళం కాదు. మెమొరీ కూడా ఎక్కువ ఉండేది కాదు. మీ కజిన్స్తో కూడా మీరు ఇలా బర్త్డేస్ జరుపుకుంటే ఎవరైనా కామెంట్లో కామెంట్ చేయండి అండ్ నా డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నెక్స్ట్ వీడియోలో బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూపిస్తాను.